అందరికీ నమస్కారం. కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మంత్రం అంటే ఏమిటి? మంత్రం మన మనసు పైన ఎలా పనిచేస్తుంది? మహాభారత యుద్ధంలో మంత్రాన్ని అస్త్రాలుగా ఉపయోగించి సైనికుల మనసుని ఎలా మార్చేవారు? అనేది మనం తెలుసుకుందాము. పిల్లల కోసం ముందుగా ఒక కథను చెప్తాను. ఈ కథలో చున్ను అనే ఒక అబ్బాయి ఉంటాడు. అది వర్షాకాలం కావడంతో తను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తన బట్టలు తడిచిపోతాయన్నమాట. తను స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ టీచర్ అంటుంది, చున్ను నీ బట్టలన్నీ గూడా తడిచిపోయి ఉన్నాయి కదా! మరి నువ్వు అంబ్రెల్లా ఎందుకు తెచ్చుకోలేదు? అంబ్రెల్లా తీసుకొని రావచ్చు కదా స్కూల్‌కి అని చెప్తుంది. అంటే టీచర్‌కి చెప్తాడు చున్ను, టీచర్ నా దగ్గర అసలు అంబ్రెల్లాయే లేదు. మా నాన్నని కొనివ్వమని చెప్పాను. రేపటి నుండి తెచ్చుకుంటాను. నన్ను క్లాస్‌లోకి అలో చేయండి అని చెప్తాడు. చెప్తే టీచర్ అంటారు, లేదు నీ బట్టలన్నీ తడిచిపోయి ఉన్నాయి. నువ్వు బయటనే నిల్చోవాలి. నీ బట్టలు ఆరిపోయాక నువ్వు క్లాస్‌లోనికి రావచ్చు. నువ్వు బయట నిల్చో అని చెప్తారనమాట. అప్పుడు చున్ను విండో దగ్గర నిల్చుని క్లాస్‌లోనికి చూస్తూ టీచర్ చెప్పే క్లాసెస్ వింటూ కూడా తను విండో దగ్గర నిల్చునే ఉండిపోతాడు. అలా రోజంతా కూడా నిల్చుని ఉండిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మను, నాన్నను అడుగుతాడు. నాన్న నాకు ఎలాగైనా సరే నాకు ఒక అంబ్రెల్లా కావాలి. ఎందుకంటే రోజు నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తడిచిపోతూ వెళ్తున్నాను. నన్ను స్కూల్‌లోనికి టీచర్ అలో చేయట్లేదు. మరి ఏం చేయమంటారు నాన్న? అని చెప్పి వాళ్ళ నాన్నని అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు వాళ్ళ నాన్న సరే, సరే నేను ఈసారి తప్పకుండా కొనిస్తాను. లాస్ట్ వర్షాకాలంలోనే కొందామని అనుకున్నాను నీకోసము. కానీ డబ్బు సమస్య వల్ల నేను కొనలేకపోయాను నాన్న. సరే నీకు తప్పకుండా నేను కొనిస్తానని వాళ్ళ నాన్న చెప్తారు. అయితే నెక్స్ట్ డే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న అంబ్రెల్లా కొనివ్వలేకపోతారు. ఎందుకంటే తన దగ్గర డబ్బులు ఉండవనమాట. అందుకు తను ఏం చేస్తాడంటే అలాగే స్కూల్‌కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ దారిలో వర్షం పడుతుంది. ఆ వర్షంలో తన బట్టలు తడిచిపోతాయి అనేసి తనేం చేస్తాడంటే ఒక చెట్టు కింద షేడ్ తీసుకుంటాడనమాట. మనం కూడా వర్షం పడ్డప్పుడు వెళ్లి చెట్టు కింద నిల్చుంటాం గదా! ఏదైనా షేడ్‌లో నిల్చుంటాం గదా! వర్షం పడకుండా ఉండడానికి. అందుకు తను కూడా అలాగే వెళ్లి చెట్టు కింద నిల్చుంటాడు. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా వర్షం ఆగదు. అయితే తనేం చేస్తాడు? ఎంతసేపని నిల్చుంటాడు. అందుకని చెట్టు పైకెక్కి కూర్చుని అక్కడ ఆకలి వేసినట్టుంది తనకు. తను బాక్స్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేస్తాడనమాట. ఒక 2 ముద్దలు తిన్నాడో లేదో తను 2 చపాతీలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వాళ్ళమ్మ లంచ్‌లో పెట్టుంటారు. 2 ముక్కలు తీసుకొని ఇలా తిన్నాడో లేదో కిందకు చూస్తే ఒక సాధువు అలా నడుచుకుంటూ చెట్టు కిందకొస్తాడనమాట. అలా వచ్చిన సాధువు తనని చూస్తూ ఉంటాడు. ఆ అబ్బాయిని చూస్తూ ఉంటాడనమాట. అంటే ఎందుకు చూస్తున్నారు అలాగా అనేసి చున్ను మీరు ఎవరు? మీరు ఎవరు? మీకేం కావాలి? అని చెప్పేసి ఆ బాబు అడుగుతాడు. చున్ను సాధువుని అడుగుతాడు. సాధువు అంటాడు, నేను చాలా ఆకలితో ఉన్నాను. ఈరోజు వర్షం పడడం వల్ల నాకు ఎలాంటి భిక్ష కూడా దొరకలేదు. అందుకని నీ దగ్గర ఏదైనా తినడానికి ఆహారం ఉంటే నాకు పెట్టు బాబు అని చెప్పి సాధువు అడుగుతాడనమాట. అలా అడగగానే తప్పకుండా ఇస్తాను అని చెప్పి తన బాక్స్‌ని తీసి తనకిచ్చేస్తాడు. అలా బాబు చెప్తాడు, నా దగ్గర కూరగాయలేమీ లేవండి. కానీ 2 చపాతీలు మాత్రమే ఉన్నాయి. నానబెట్టిన ఉల్లిపాయలున్నాయి. మరి మీరు తినగలుగుతారో లేదో అని చెప్పి ఇస్తాడనమాట. ఇస్తే నాన్న ఆకలితో ఉన్నప్పుడు ఏది తిన్నా అమృతంలా అనిపిస్తుంది. నువ్వు ఇచ్చావు అంతే చాలు సంతోషం అని చెప్పి సాధువు లంచ్ బాక్స్ తీసుకుని తింటాడనమాట. తింటూ ఇలా అడుగుతాడు. ఎందుకు బాబు నువ్వు స్కూల్‌కి వెళ్ళకుండా ఇక్కడున్నావు? నువ్వు స్కూల్ యూనిఫార్మ్ వేసుకొని ఉన్నావు కదా! మరి నువ్వెందుకు స్కూల్‌కి వెళ్ళలేదు? ఇక్కడెందుకు కూర్చున్నావు? అని చెప్పి ఆ సాధువు అడుగుతాడు. ఎవరిని? చున్నుని. అయితే చున్ను ఏమంటాడంటే నేను స్కూల్‌కి వెళ్ళాలని అనుకున్నాను. కానీ వర్షం రావడంతో నా దగ్గర గొడుగు లేదు కాబట్టి నా బట్టలు తడిచిపోతే నన్ను టీచర్ అలౌ చెయ్యనన్నారు కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వర్షం తగ్గగానే స్కూల్‌కి వెళ్ళిపోతాను అని చెప్తాడు. మరి నువ్వు గొడుగు తెచ్చుకోవచ్చు కదా! అనంటే
ఇంట్లో లేదు గొడుగు. నాన్నగారు కొనిస్తానని చెప్పారు. అయినా పర్వాలేదు. రేపటి నుండి నేను గొడుగు తెచ్చుకుంటాను అంటాడు. అయితే ఈ సాధువు ఉండి తన దగ్గరున్న ఒక గొడుగును తీసి చున్నుకిస్తాడు. చున్ను పర్వాలేదు, ఇది నువ్వు ఉంచుకో. ఎందుకంటే నేను ఎలాగో ఒక సాధువుని, నాకు ఎండైనా, వానైనా, గాలికైనా నేను ఎలాగైనా ఉండగలుగుతాను. నువ్వు ఒక చిన్న పిల్లాడివి కాబట్టి నీకు గొడుగు అనేది చాలా అవసరము. నువ్వు స్కూల్‌కి కూడా వెళ్ళలేకపోతున్నావు. లెసన్స్ వినలేకపోతున్నావు. పాఠాలు వినలేకపోతున్నావు కాబట్టి నువ్వు తీసుకో, నా దగ్గరున్న అంబ్రెల్లా అని చెప్పి ఇస్తాడనమాట ఆ సాధువు. అప్పుడు చున్ను ఆయనకి ధన్యవాదాలు చెప్తాడు. ధన్యవాదాలు చెప్పి తను ఎంచక్కా ఆ అంబ్రెల్లాను వేసుకుని స్కూల్‌కెళ్ళిపోతాడనమాట. కానీ అప్పటికే చాలా సేపయిపోయింది. క్లాసెస్ అన్నీ గూడా అయిపోయాయనమాట. ఈవినింగ్ అవుతోంది. అయితే చున్ను క్లాస్‌లోనికి వెళ్ళగానే టీచర్ అంటారు, "ఏంటి చున్ను ఇది ఈ టైంకొచ్చావు? స్కూల్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ క్లాస్ జరుగుతుంది. నువ్వు ఈ టైంకి స్కూల్‌కొస్తే ఎలాగా?" అని చెప్పి టీచర్ అడుగుతారు. అడిగితే తనంటాడు, సారీ టీచర్, ఈరోజు నాకు లేట్ అయ్యింది అంబ్రెల్లా లేకపోవడం వల్ల. కానీ రేపటి నుండి మాత్రం నేను తప్పకుండా ఆన్ టైం స్కూల్‌కి వస్తాను అని చెప్పి చున్ను చెప్తాడు. సో, అలాగా నెక్స్ట్ డే నుండి తను రెగ్యులర్‌గా వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాడు. కానీ అంతలో ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఆ వర్షం ఎలా ఉందంటే చాలా జోరుగా పడుతుందనమాట. చాలా హెవీ రెయిన్. సో, ఆ హెవీ రెయిన్‌లో తను అంబ్రెల్లా తీసుకొని బయటికొస్తాడు. సో, బయటికి రాగానే అందరి దగ్గర అంబ్రెల్లాస్ ఉంటాయి. అందరి దగ్గర కూడా పిల్లలందరూ ఉంటారు కదా! తన ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ అందరి దగ్గర అంబ్రెల్లాస్ ఉంటాయి. బట్ ఒక 2, 3 మెంబర్స్ దగ్గర మాత్రమే ఆ అంబ్రెల్లాస్ ఉండవనమాట. సో, చున్ను ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ పిలుస్తాడు. మీరంతా కూడా నా అంబ్రెల్లా కిందకొచ్చేయండి. మీరు తడిచిపోతారు కదా! మరి మనమందరం కూడా కలిసి ఇంటికి వెళ్దాం అని చెప్పి చున్ను వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు. సో, అలా పిలిచినప్పుడు వాళ్ళంతా కూడా ఒక ముగ్గురు, నలుగురు ఉంటారనమాట. ఆ అంబ్రెల్లా ఏమో చిన్నది. మరి అంతమంది ఎలా పడతారు? కానీ వచ్చి నిల్చుంటారు. పిలిచాడు కదా మరి. అందుకనేసి ముగ్గురు, నలుగురు పిల్లలు కూడా వచ్చి మన చున్నుతోటి ఆ అంబ్రెల్లా కింద జాయిన్ అయిపోతారనమాట. ఆ అంబ్రెల్లా కింద జాయిన్ అవ్వగానే ఆ అంబ్రెల్లా పెద్దగా అయిపోతుంది. చిన్నగా ఉన్న అంబ్రెల్లా పెద్దగా అయిపోతుందనమాట. సో, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరే! ఇంత చిన్నగా ఉన్న అంబ్రెల్లా ఇలా పెద్దగా ఎలా అయిపోయింది అనేసి. సో, మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఒక క్లాస్‌లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి అందరిని టీజ్ చేస్తూ ఉంటాడనమాట. మన చున్నుని కూడా ఒకసారి టీజ్ చేసుంటాడు. అంబ్రెల్లా లేదు నీ దగ్గర, నీ బట్టలన్నీ తడిచిపోయాయి, బాగా అయింది అని కొంతమంది ఇలా టీజ్ చేస్తూ ఉంటారు కదా! అలా టీజ్ చేసుంటాడనమాట. సో, ఆ అబ్బాయిని కూడా తను చున్ను పిలుస్తాడు రమ్మని. ఎందుకంటే తన అంబ్రెల్లా ఆ హెవీ రెయిన్‌లో విరిగిపోతుందనమాట. అప్పుడు చున్ను "నువ్వు కూడా వచ్చేసి నా అంబ్రెల్లా కిందకు మనం అందరం కలిసి ఇంటికి వెళ్దాము" అని చెప్తాడు. అప్పుడు తను కూడా ఈ అంబ్రెల్లా కిందకొస్తాడు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ అంబ్రెల్లా కిందకొచ్చేస్తారనమాట. ఆ హెవీ రెయిన్‌లో తడిచిపోకుండా ఉండడానికి వీళ్ళంతా తన అంబ్రెల్లా కిందకి వచ్చి నిల్చుంటారు. అప్పుడేమవుతుంది? ఇంత ఉన్న అంబ్రెల్లా ఇంకా ఇంతదయిపోతుంది. సో, చాలా పెద్దగా అయిపోతుందనమాట. సో, అలాగా అంబ్రెల్లా కింద ఒక 10 మంది దాకా జాయిన్ అయిపోయారు. అంటే చిన్నగా ఉన్న అంబ్రెల్లా చాలా పెద్దగా అయిపోయిందనమాట ఇప్పుడు. సో, నెక్స్ట్ ఏమవుతుంది? వాళ్ళంతా కలిసి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా మరి. అందరూ దారిలో ఆ పెద్ద అంబ్రెల్లా తీసుకొని అలా ఇంటికి వెళ్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు అందరూ చూస్తారు. చూసి అరే! అంబ్రెల్లా చాలా పెద్దగా ఉంది కదా! మనం కూడా జాయిన్ అయిపోదాం అని చెప్పేసి అందరూ వన్ బై వన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదా ఇంకెక్కడికైనా వెళ్ళడానికి అని చెప్పేసి సో, మన చును అంబ్రెల్లా కిందనే జాయిన్ అయిపోతారు. అలా ఒక 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది అంటే 10, 20, 30, 40 ఇలా
స్ట్రెంగ్త్ అంతా పెరిగిపోతూనే ఉంటుంది. అంబ్రెల్లా కూడా పెద్దగా పెరిగిపోతూనే ఉంటుందన్నమాట. సో దట్ వాజ్ అ మ్యాజికల్ అంబ్రెల్లా. ఓకే. సో ఇప్పుడు బాగుంది కదా స్టోరీ. సో అలాగా అంబ్రెల్లా అనేది పెద్దగా అవుతుంది. స్టార్టింగ్ లో బోరింగ్ గా ఉండింది, ఇప్పుడు మాత్రం సూపర్ గా అయింది. సో అలాంటి మ్యాజికల్ అంబ్రెల్లా కింద అందరూ వన్ బై వన్ అందరూ జాయిన్ అయిపోయి అలా వర్షం పడుతూ ఉంటే, సో వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడటానికి ఆ సీన్ ఎలా ఉంది అంటే, మనం దూరంగా నిల్చుని సపోజ్ వాళ్ళని చూస్తూ ఉన్నాం అనుకో, మనకి ఎలా అనిపిస్తుందంటే శ్రీకృష్ణుడు తన చిటికెన వేలు పైన గోవర్ధన గిరిని ఎత్తాడు, తెలుసు కదా మీకు. అలా కనిపిస్తున్నాడు అనమాట మన చున్ను. ఒక శ్రీకృష్ణుడిలా తన చిటికెన వేలుపై ఎత్తిన గోవర్ధన గిరిలా ఆ అంబ్రెలా అనేది కనిపిస్తుంది అనమాట. సో తను అందరినీ కాపాడుతూ అంబ్రెలా కింద ఎవరి ఎవరి ఇంటికి వారిని చేరుస్తాడు. సో అలా తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది స్టోరీ. ఓకే. సో ఈ స్టోరీలో మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ స్టోరీ బాగుంది, వర్షం పడుతుంది, మరి అంబ్రెలా ఏమో మ్యాజికల్ అంబ్రెలా, అది ఇలా పెరిగిపోతూనే కొండలా అయిపోయింది, అందరినీ అంబ్రెలా కింద తడవకుండా కాపాడగలిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఆ అంబ్రెలా అనేది ఒక మంత్రం లాంటిది. అంబ్రెలా గొడుగు అనేది మనకు ఒక రక్షణ కవచంలా, మన మనసుకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అనమాట. సో మంత్రం అంటే ఏంటి అనంటే, మన అంటే మనస్సు, త్ర అంటే సాధనం, మంత్ర అంటే మన మనస్సుని నియంత్రించే ఒక సాధనం. ఈ మంత్రం అనేది మన మనసుకు ఒక ప్రొటెక్షన్ లాంటిది, అది మనల్ని రక్షిస్తుంది అన్నమాట మంత్రం. సో మనం ఇంకా తెలుసుకుందాం. సో ఈ మంత్రం అనేది మరి మనకి ఎలా తెలుస్తుంది? ఈ మంత్రము దాని శక్తి అనేది మనకు ఎలా తెలుస్తుంది మరి అని అంటే, మన మనసులో ఉండే ఒక అంతర్గత శక్తి, మన మనసులో ఒక అంతర్గత శక్తి ఉంటుందన్నమాట. మనం ఆ అంతర్గత శక్తిని మనం మాటల ద్వారా బయటకు తీసుకొస్తాం, మన నోటి నుండి బయటకు తీసుకొస్తాం. ఏ రూపంలో తీసుకొస్తాం? సౌండ్ వేవ్స్ అంటే ధ్వని రూపంలో మనం తీసుకుని వస్తాం. సో ఈ సౌండ్ వేవ్స్, ధ్వని అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది అనమాట. ఈ ధ్వని అనేది ముఖ్యంగా మంత్రంలో ఈ ధ్వని అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అంతర్గత శక్తి అనేది మన మాటల ద్వారా, మన నోటి ద్వారా ఆ శక్తి అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఈ నోటి ద్వారా బయటకు వచ్చే శక్తి మాటల రూపంలో, పదాల రూపంలో, ఇంకా పాటల రూపంలో కూడా బయటకు వస్తుంది. సో ఈ అంతర్గత శక్తిని మనం ఎలా ఉపయోగిస్తాము, ఈ మాటలను మనం ఎలా ఉపయోగిస్తాము, ఈ మాటలు, ఈ ధ్వని, ఈ శక్తి, బయటకు వెలువడే ఈ శక్తి, మాటల ద్వారా వెలువడే ఈ శక్తి మన మనసు పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఈ ప్రపంచం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట, మన మాటల్లో మనం ప్రపంచాన్ని స్పందించేలా చేయగలం. సో మనం మంచి మాటలు మాట్లాడినప్పుడు ప్రపంచం అంతా చాలా సంతోషిస్తుంది. అంటే మనం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలుగుతాము మన మాటల ద్వారా. అదే మనము మన మాటలలో నెగిటివిటీ, వ్యతిరేకంగా మాట్లాడే మాటల ద్వారా మనము ఈ ప్రపంచాన్ని ధ్వంసం కూడా చేయగలం. అందుకే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా, ఆ ధ్వని అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఉండాలి. అందులో నెగిటివిటీ కంటెంట్ అస్సలు ఉండకూడదు. ఇప్పుడు అదే ప్రపంచం
ఈ మాటల ద్వారా ఎలా అయితే స్పందిస్తుందో, మన చుట్టూ ఉండే ప్రపంచం మన మాటల ద్వారా, మన పాటల ద్వారా ఎలా అయితే స్పందిస్తుందో, అలాగే మన మనసు కూడా ఆ మాటలకు, ఇతరులు మాట్లాడే మాటలకు మన మనసు కూడా స్పందిస్తుంది. అది కూడా పాజిటివ్‌గా స్పందిస్తుంది, నెగెటివ్‌గా కూడా స్పందిస్తుంది. మరి ఎలాంటి మాటలకు పాజిటివ్‌గా స్పందిస్తుంది, మరి ఎలాంటి మాటలకు నెగెటివ్‌గా స్పందిస్తుంది? మన మనసును మనం ఒక పువ్వుతో పోలుద్దాం. ఈ పువ్వు లాంటి మనసు మనల్ని ఆనందపరిచే మాటలు ఇతరులు మాట్లాడినప్పుడు మన మనసు ఒక పువ్వులా విచ్చుకుంటుందన్నమాట. అదే ఇతరులు మనను ఏదైనా నెగెటివ్‌గా అన్నప్పుడు కానీ, ఎవరైనా తిట్టినప్పుడు కానీ, మన మనసు ఒక పువ్వు లాంటిది అని చెప్పాను కదా! ఆ పువ్వు ఎలా అవుతుందంటే అది వాడిపోతుందనమాట. అది విచ్చుకోవాల్సిన పువ్వు, ఆత్మవిశ్వాసంతో విచ్చుకోవాల్సిన పువ్వు అనేది ఇక్కడ ఒక పువ్వు వాడిపోయినట్టుగా మనసు అనేది కుంగిపోతుంది. ఆత్మవిశ్వాసం అన్నది లోపిస్తుందనమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనం మాట్లాడినా అందులో పాజిటివిటీ ఉండాలి. ఇతరులు మాట్లాడేటప్పుడు వారి మాటల్లో ఉన్న పాజిటివిటీని మాత్రమే మనం తీసుకోవాలి. నెగటివిటీని తీసుకోకూడదు. మన మనసుని ఎప్పుడూ మనం రక్షించుకుంటూ ఉండాలి. ఆ రక్షించుకోవడానికి ఉపయోగపడేదే మంత్ర సాధన. సో, ఈ మంత్ర సాధన అనేది మనకు మన మనసును రక్షించుకోవడానికి, మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడానికి, ధైర్య సాహసాలు చూపించడానికి ఉపయోగపడుతుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అదే పిల్లలు ఆత్మన్యూనత భావంతో బాధపడుతూ ఉంటారు. ఎలా బాధపడుతూ ఉంటారు? ఏ మాటలకు బాధపడుతూ ఉంటారు? జనరల్‌గా ఇంట్లో ఉండేవాళ్ళు, సపోజ్ పేరెంట్స్, తల్లిదండ్రులు కావచ్చు. ఎప్పుడు కూడా పిల్లల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. నువ్వు ఎగ్జామ్ బాగా రాయలేదు, నువ్వు మార్క్స్ సరిగా తెచ్చుకోలేవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు అని ఇతరులతో కంపేర్ చేసి చెబుతూ ఉంటారు. సో, ఈ మాటలకు కూడా పిల్లల మనసు అనేది వాడిపోతూ ఉంటుంది. ఒక పువ్వు లాంటి పసి మనసులు వాడిపోతూ ఉంటాయి. ఇంకా సో, దానివల్ల పిల్లల్లో మనం ఏం నింపుతున్నాం? వాళ్ళ మనసులో ఏం నింపుతున్నాము? అవును. నేను బాగా చదవలేను. నేను మంచి మార్కులు తెచ్చుకోలేను. నేను బాగా లేనేమో చూడటానికి. నేను బ్యాడ్ బాయ్‌నేమో, నేను బ్యాడ్ గర్ల్‌నేమో అనేసి ఇలాంటి ఆత్మన్యూనత భావానికి వాళ్ళు గురవుతున్నారు. వారి చిన్న పువ్వుల్లాంటి లేత మనసులు అనేవి చిన్నగా ఉన్నప్పుడే వాడిపోతున్నాయి. ఇలా పిల్లల మనసు ఆత్మవిశ్వాసం లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా వాళ్ళ మనసు అనేది బాధపడుతుందనమాట. ఈ బాధపడినప్పుడు వాళ్ళ బ్రెయిన్‌లో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ డిఎంఎన్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఆత్మన్యూనతా భావంతో, ఆత్మవిశ్వాసం లోపించి వీళ్ళకి ఫ్యూచర్‌లో ఎటువంటి సమస్యలొచ్చినా కూడా వీళ్ళు కాన్ఫిడెన్స్ తోటి నిర్ణయాలు తీసుకొని అవి ఫేస్ చేయలేరనమాట. ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. ఫేస్ చేయలేరు వాళ్ళు ప్రాబ్లమ్స్‌ని. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లల్లో మనము నెగటివిటీని అసలు నింపకండి. ఎవ్వరైనా కూడా, పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా కూడా పిల్లలలో ఈ నెగటివిటీని అనేది నింపకూడదు. బికాస్ ఈ డిఎంఎన్ వల్ల వాళ్ళ బ్రెయిన్‌లో నర్వ్స్ అనేవి, పాత్స్ అనేవి క్లియర్ చేయలేవు. నర్వ్ పాత్స్ అనేవి క్లియర్ అవ్వవు. వాళ్ళు ఎప్పటికీ అలాగే కుంగిపోతూ ఉంటారనమాట. కుంగిపోవడం వల్ల వాళ్ళు ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేయలేరు. సో, ఇది నెగెటివ్ మంత్రాస్. దీస్ ఆర్ ఆల్ నెగెటివ్ మంత్రాస్ అన్నమాట. ఇప్పుడు మనం పాజిటివ్ మంత్రాస్ గురించి చూద్దాం. ఈ పాజిటివ్ మంత్రాస్ అనేవి మన బ్రెయిన్‌లో ఉండే అటెన్షన్ నెట్వర్క్‌ని యాక్టివేట్ చేస్తాయి.
ఈ అటెన్షన్ నెట్వర్క్ వల్ల మన బ్రెయిన్లో ఉండే న్యూరల్ పాత్ వేవ్స్ అనేవి మనకు ఏర్పడతాయి. ఈ న్యూరల్ పాత్ వేవ్స్ వల్ల మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, మన ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. సో ఎప్పుడు కూడా మనకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే మంచి మంత్రాలను మనము యూస్ చేయాలి. మన మంత్ర సాధనలో ఎప్పుడు కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం కోసము, మనల్ని మనం మెరుగుపరుచుకోవడం కోసం, మనల్ని మనం డెవలప్ చేసుకోవడం కోసము మనం ఆ పాజిటివ్ మంత్రాస్ని యూస్ చేయడం జరుగుతుంది. అది ఒక మంత్రం యొక్క పవర్, అది ఒక శక్తి, ఎనర్జీ. ఓకే, సో మనం ఈ విధంగా మనం మంత్రాలను మన మనసుపై ప్రయోగించడం అనేది జరుగుతుంది. మంత్రం అనేది కేవలం సంస్కృతంలో ఉండే పదాలే కావు. మనం ఇంట్లో ప్రతినిత్యం వాడే భాష, మనం రెగ్యులర్గా వాడే భాష ఏదైనా కావచ్చు. ఆ భాష, ఆ మాటలు అనేవి ఎప్పటికీ పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రపంచంలో మన చుట్టూ ఉండే వాళ్ళని మనం బాధించకుండా మన మాటలు ఎప్పుడు పాజిటివిటీతో నిండి ఉండాలి. ఒకవేళ ఎవరైనా మనతో నెగిటివ్గా మాట్లాడే మాటలను మీరు పట్టించుకోకూడదు, వాటిని లైట్గా తీసుకోవాలి. ఎప్పుడూ పాజిటివిటీనే తీసుకోవాలి. అప్పుడే మీ మనసు ఎప్పుడు ఆనందంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏది చేయాలనుకున్నా కూడా హ్యాపీనెస్తో మీరు చేయగలుగుతారు, సక్సెస్ని పొందగలుగుతారు. ఈ పాజిటివ్ మంత్రాస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ పాజిటివ్ మంత్రాస్ అంటే సపోజ్ పిల్లలకు మనం ఇంట్లో నువ్వు బాగా చదవగలవు నానా, నువ్వు బాగా రాస్తావు, నువ్వు చాలా, నీ హ్యాండ్ రైటింగ్ కూడా ఎంతో చక్కగా ఉంది, నువ్వు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తావు, నువ్వు మంచి మార్క్స్ తీసుకుని వస్తావు, నువ్వు గుడ్ గర్ల్వి, నువ్వు గుడ్ బాయ్వి అనేసి మనం ఈ పాజిటివ్ వర్డ్స్ని యూజ్ చేస్తే పిల్లలు వాళ్ళలో వాళ్ళు ఎస్ ఐఎమ్ గుడ్ బాయ్, ఐఎమ్ అ గుడ్ గర్ల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది, ఒక ఆత్మవిశ్వాసం అనేది వాళ్ళకి మనసులో నింపుకుని వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళకు వచ్చే సమస్యల్ని కూడా ఫేస్ చేయగలుగుతారు. ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. సో మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మీరు ఎంకరేజ్ చేయాలి. ఒక మంత్రం అనేది సంస్కృత పదమే కాదు, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్క మాట కూడా. సో మనల్ని ఎవరైనా తిడితే మనకేమనిపిస్తుంది, మనం బాధపడతాం కదా. అలాగే పిల్లల మనసు ఇంకా చాలా చాలా బాధపడతారు వాళ్ళ పిల్లలు. ఓకే, సో ఈ పాజిటివ్ మంత్రాస్ అనేవి మనకి ఎంతో ముఖ్యము. మనము వీటిని మంత్ర సాధనలో ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చూద్దాం. ఇప్పటిదాకా మనం ప్రాక్టికల్గా చూసాం కదా మంత్రం అంటే ఏమిటి అనేది. ఇప్పుడు మనం మంత్ర సాధన అనేది ఏ విధంగా చేయాలి, మంత్రం అంటే స్పిరిచువల్ మంత్రాస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మన స్పిరిచువల్ మంత్రాస్ అన్నీ కూడా ఇవి సంస్కృత పదాలు. ఈ సంస్కృత పదాలకు చాలా డెప్త్ ఉండే మీనింగ్ ఉంటుంది అనమాట. చాలా డీప్ మీనింగ్స్ ఉంటాయి దీనికి. ఒక్క పదం చాలు మనం చాంట్ చేయడానికి. మనకు ఒక్క పదం ఉన్న మంత్రం చాలు, అది ఎంతో పాజిటివ్ ఎనర్జీని మనలో నింపుతుంది. ఇలాంటి మంత్రాస్ మనకు ఎలా ఉంటాయంటే ఒక మాల రూపంలో కూడా ఉంటాయన్నమాట. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ని మనం ఒక దండలాగా, కొన్ని వందల పదాలను ఒక మాల ఎలాగైతే మనం పువ్వులతోటి పూసలతోటి మనం మాలను ఎలా అల్లుతామో, ఎలా తయారు చేస్తామో, అలాగే ఈ మంత్రాన్ని, మాలా మంత్రం అనే దాన్ని కూడా మనం పదాలను, సంస్కృత పదాలను కూర్చి ఒక మాలలాగా తయారు చేస్తారు. ఇదే ఒక మూల మంత్రం, మాలా మంత్ర అని అంటారు. సో ఈ మాలా మంత్ర మనము సాధన చేయాలి అనంటే మనం ఉదయాన్నే డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న ఒక మంచి ప్లేస్ని చూసుకుని మనం సైలెంట్గా కూర్చుని మనం మనసులో ఆ మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి.
మీరు ఒక్క పదమైనా తీసుకోండి, 2 పదాలున్న మంత్రాన్నైనా తీసుకోండి. కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతత, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండాలి. అది ముఖ్యం. అలాంటి ప్రశాంతమైన ప్రదేశంలో మీరు ఈ మంత్ర సాధనను చేసినట్టయితే మీకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో ప్రవేశిస్తుంది. మీరు చెప్పే ప్రతి ఒక్క పదం కూడా ఒక ధ్వని రూపంలో బయటకు వచ్చి ఆ సౌండ్ వేవ్స్ వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుకుంటుంది. మీ మనసు ఒక పువ్వులా విచ్చుకుని ఆనందిస్తుంది. ఆ మంత్రానికి మీ ఆత్మవిశ్వాసం తోడై మీరు అన్నీ సాధించగలుగుతారు. ఇలా చేసిన మంత్ర సాధన మీరు ఒక రోజు చేసిన, నెల చేసిన, కొన్ని నెలలు, సంవత్సరాలు చేసిన తర్వాత మీరు ఆ మంత్రాన్ని మీరు స్వాధీనం చేసుకోగలుగుతారు. ఆ మంత్ర సాధన యొక్క శక్తి మీలో ప్రవేశిస్తుంది. దాన్ని ఇతరులపై ఎలా ఉపయోగించాలి అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారన్నమాట. ఆ శక్తి అనేది మీలో నిగూఢంగా నిద్రావస్థలో ఉండిపోతుంది. ఆ శక్తిని మీరు ఎప్పుడైనా ఉపయోగించాలి అనుకుంటే అది కేవలం మంచి పనులకు మాత్రమే, ఇతరుల మేలు కోసం మాత్రమే మనం ఉపయోగించాలి. మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని కాపాడడం కోసం, రక్షించడం కోసం మనం దాన్ని ఉపయోగించాలి. మన ఋషులు, మన మహర్షులంతా కూడా ఇలా వాళ్ళ మంత్ర సాధనలతో వాళ్ళు ఎన్నో అస్త్రాలను, మంత్ర సమూహాలను, మంత్ర గ్రామాలను మనకి అందించారు. ఈ మంత్ర గ్రామాలను, అస్త్రాలను మన రామాయణంలో, మహాభారతంలో కూడా ఉపయోగించారు. ఎవరిపై ఉపయోగించారు? సైనికులపై ఉపయోగించారు. సైనికులంటే ఎలా ఉంటారు? సైనికులు ఎప్పుడూ కూడా వాళ్ళు సోల్జర్స్. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆకలి వేసినా, దప్పిక వేసినా, వారికి ఆవలింత వచ్చినా వారికి ఆ సమయం అనేది ఉండదు. అన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుంది. నిద్ర వచ్చినా సరే వాళ్ళకి తట్టుకోగలిగే శక్తి అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట. సో అలా వారిని తయారు చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళు యుద్ధాలకు పంపిస్తారు వాళ్ళని. సో అలాంటి కర్కశంగా ఉండేటువంటి సైనికులు వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే చావైనా విజయమైనా కావాలి, బ్రతకడము లేక వీరస్వర్గము అన్నట్టుగా వాళ్ళ మనసును ట్రైన్ చేసి వాళ్ళు యుద్ధంలో పాల్గొనేలా చేస్తారు రాజులు. అప్పటిలో మన మహర్షులు రాజులకు ఈ మంత్ర సమూహాలని వాళ్ళ యుద్ధంలో ఉపదేశం చేసి వారికి యుద్ధంలో విజయం లభించేలా ఈ మహర్షులు ఎప్పుడు తోడుగా ఉండేవారు రాజులకి. సో ఈ విధంగా మన ఋషులు, దేవతలు మనకు ఇచ్చిన ఈ మంత్ర సాధనలను మనము మంచి కోసం ఉపయోగించాలి. మీకు ఒక 2 అస్త్రాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి సమ్మోహనాస్త్రం. ఈ సమ్మోహనాస్త్రము అనేది మన సైనికుల పైన ఎలా ఉపయోగించేవాళ్ళు అంటే, ఈ అస్త్రాన్ని వాళ్ళు ఉపయోగించినప్పుడు కర్కశంగా ఉండేటువంటి సైనికులు ఆ అస్త్రం ద్వారా వెలువడినటువంటి ఒక రూపాన్ని, ఆ రూపానికి ఆకర్షితులై వాళ్ళ మనసును, వాళ్ళ నియంత్రణను వాళ్ళు కోల్పోయి ఆ రూపాన్ని చూసి వాళ్ళు ఆనందించి అసలు మనం యుద్ధానికి వచ్చామా లేకపోతే ఇంకా దేనికైనా వచ్చామా అనేటువంటి పరిస్థితికి వాళ్ళు లోనయ్యి వాళ్ళ మనసుని వాళ్ళు నియంత్రించుకోలేక వాళ్ళు అక్కడ ఆ సమ్మోహనాస్త్రానికి లొంగిపోతారు. కాబట్టి అలా వాళ్ళ మనసును చేయగలిగేటువంటి మార్చగలిగేటువంటి శక్తి అనేది
ఈ అస్త్రాలకు, మంత్ర సమూహాలకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జృంభణాస్త్రము. ఈ జృంభణాస్త్రము అనేది నిద్ర రానటువంటి వాళ్ళకు కూడా నిద్ర వచ్చేలా చేస్తుందన్నమాట. ఈ సైనికులు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉండగా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే వారికి ఆవలింతలు కూడా తీసుకునేంత సమయం లేని వారికి, అవకాశం లేని వారికి, ఆకలి దప్పికలకు కూడా వాళ్ళు తట్టుకొని నిలబడేటువంటి శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు ఈ జృంభణాస్త్రాన్ని ప్రయోగిస్తే వాళ్ళు శత్రువు వచ్చి పక్కనే నిలుచున్నా సరే వీడు శత్రువు కదా, వీని ఇప్పుడు నేను చంపాలి అనేసి వాడు కత్తిని తీయడం అనమాట. ఏం చేస్తాడు, ఆ కత్తిని తీయకుండా సరే వీడిని మళ్ళీ చంపొచ్చు, ముందైతే నిద్ర వస్తుంది మనకి, మనం పడుకుందాం అని చెప్పేసి పడుకుని పోతారు అనమాట. సో నిద్రపోతారనమాట, నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళ మనసును అలా అస్త్రాలనేవి, మంత్ర సమూహాలనేవి ఇలా మార్చేస్తాయి. కాబట్టి మనకు మన ఋషులు ఇచ్చినటువంటి ఈ మంత్ర సమూహాలను మనము మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి. అప్పటి యుద్ధాలలో వాళ్ళు రాజ్యాలు గెలవడం కోసము అటువంటి అస్త్రాలను ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అంత పెద్ద మంత్ర సమూహాలను ఉపయోగించేటువంటి అవసరం మనకు లేదు. కాబట్టి మనము మన మంచి కోసము, మన చుట్టూ ఉండే వాళ్ళ మంచి కోసము మనము ఆ మంత్రాలను ఉపయోగించవచ్చు, మంచి కోసము ఉపయోగించవచ్చు. ఇప్పుడు మన రామాయణంలోని బాలకాండలో రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షి బల, అతిబల అనే మంత్ర సమూహాలను ఉపదేశం చేశాడనమాట. అలాగే మనము నిత్యము ఏదైనా ఒక మంత్ర సాధన చేయాలి అని అనుకుంటే మనకు గురువుల అవసరము ఎంతో ఉంటుంది. గురువుల ద్వారా మీరు ఆ పాజిటివ్ ఎనర్జీని నింపే ఒక మంచి మంత్రాన్ని మీరు వారి దగ్గర ఉపదేశం తీసుకోవాలి. అలా ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రాన్ని మీరు నిత్య సాధనగా చేర్చుకుని మీరు మీ మంచి కోసం, ఇతరుల మంచి కోసం మీరు పాటుపడాలి. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు యంత్రం గురించి తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.